ఇలా బైబుల్లో బుద్ధిహీనుడు, బుద్ధి లేని వాడు కాగా ఈయన మాటలు విని వాడు చొప్పున చేయవాడు. దేవుని మాటలు విని వాక్యానుసారంగా ప్రవర్తించేవాడు బండ మీద తన ఇల్లును కట్టుకున్న బుద్ధిమంతులు పోలి ఉంది. ఓకేనా? ఇది బండకు సాదృశ్యం కాదు. ఓకేనా? మనము ఫలించాలి. దేవుడి మాటలు మనం వింటే యేసయ్యలో మనం ఉంటే ఏమవుతాం తెలుసా? యేసయ్యలో ఉంటే మనము పడిపోతాం, మనము స్థిరంగా ఉంటాం. కొన్నిసార్లు పడిపోయే పరిస్థితులు వస్తాయి, కానీ మనం బండ అనే క్రీస్తు పునాది మీద మనం నిలబడ్డాం కనుక ప్రభు మనల్ని శ్రమలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, అనారోగ్య పరిస్థితులు వచ్చినా ఆయనలో విశ్వాసం నుంచి మనల్ని తొలగిపోలేకుండా చేస్తారు. అంత మాత్రమే కాదు, కానీ ఆయన మనల్ని దీవిస్తారు, బలపరుస్తారు, మనల్ని కావలసినటువంటి అవసరం తీరుస్తారు. అంత మాత్రమే కాదు, కానీ ప్రభువులో మనల్ని ఎదిగే విధంగా చేస్తారు. ప్రభులో ఫలించడం అంటే పిల్లలు మనం ఆయన వాక్యానుసారంగా ఆయన మాట ప్రకారం సండే స్కూల్లో టీచర్స్ చెప్పే మాటలు వింటా ఉంటే మనము ఫలిస్తాం, ఎదుగుతాం. ఎలా అంటే యేసయ్య మాటలు విని హృదయంలో భద్రం చేసుకుంటే ఎదుగో ఇలా మనం ఫలిస్తాం. ఎలా ఫలిస్తాం చూసారా? అబ్రకదాబ్రా, శ్రీమర, డూండర్, జాబ్ జరిగి పాప యేసుక్రీస్తు అందరికీ చూసారా ఎలా ఫలించిందో? చప్పట్లు. ఇలా మనం ఫలిస్తాం. ఓకే, అన్ని విషయాల్లో ఫలిస్తాం. ఆత్మీయంగా ఫలిస్తాం, భౌతికంగా ఫలిస్తాం. అన్ని విషయాల్లో మంచి స్కోరింగ్ ప్రభు మనకు అనుగ్రహిస్తాయి. ఓకేనా? గాడ్ బ్లెస్.